కన్వేయర్ బెల్ట్ ద్వారా భవానీ దుస్తులను ఎప్పటికప్పుడు తీసేలా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం తన పర్యటనలో భాగంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా వినాయకునికి సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, కేశఖండశాల, కంట్రోల్ రూమ్, బబ్బూరి గ్రౌండ్స్, మున్నమి ఘాట్, కుమ్మరిపాలెం సెంటర్, గిరి ప్రదర్శన ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో అమ్మవారి భక్తులకు తాగునీటి సరఫరా, స్నానాలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. అమ్మవారి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనించి సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భక్తులకు ఎప్పుడు తాగునీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్ ను చూసుకుంటూ ఉండాలని అన్నారు. దీక్షలో భవానీ భక్తుల వదిలే దుస్తులను ఎప్పటికప్పుడు తీసేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్వహణ చేయాలని, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సామాన్లు మరియు చెప్పులు భద్రపరిచే స్టాండ్లను ఉచితంగా అందుబాటులో ఉందని, భక్తుల నుండి ఎటువంటి రుసుము వసూలు చేయట్లేదని భక్తులకు తెలిసే విధంగా మైక్ ద్వారా చెప్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ పాల్గొన్నారు.